ఈ న్యాచురల్ కెలామిటీలతో ఎవరు ఏం చేయలేరు. వీ హ్యావ్ టు గో త్రూ దిస్ పెయిన్. ఇట్ ఈస్ ద పెయిన్ఫుల్ ప్రాసెస్. ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో అందరు కూడా కామన్ సిటిజన్స్, ఎఫెక్టెడ్ సిటిజన్స్, ఆఫీసర్స్, ఎవ్రీబడి ఈ అంశం గురించి అర్థం చేసుకొని ఇది ఎట్లా ట్యాకిల్ చేయాలి, మినిమల్ డ్యామేజ్ తోని ఎట్లా ట్యాకిల్ చేయాలని చెప్పి మనం ఆలోచించాలి. సో వన్ క్లారిటీ విచ్ హెస్ కమ్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ us ఏంటంటే వర్షాలు తక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మనము వర్షాలు ఏదైతే ప్యాడీ ఎక్కువ వాడతారో మన తెలంగాణలో క్రాప్స్ వేస్తారో దీన్ని తక్కువ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు. 1 ఎకరం నీళ్లు ఏదైతే ప్యాడీకి అవసరమో దాంతో మనం 4-5 ఎకరాలు ఆయిల్ పామ్ పంట వేయచ్చు. లేకుంటే 8 acres ఆఫ్ రెడ్ గ్రామ్ అది కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. సో మనము దీన్ని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. ఎంకరేజ్ చేయాలంటే రైతులు ఇప్పుడే కొందరు చెప్పినారు, మన మెంబర్స్ ఏమని చెప్పినారంటే రైతులకు ఒక ఆశ ఉంది. ఏదో నీళ్ళు ఎట్లన్నా పడతాయి, వర్షాలు ఎట్లన్నా వస్తాయి, మనం రైస్ వేసుకుందామని చెప్పి ఒక ఆశ ఉంది రైతులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో మనము దీన్ని వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయగలిగితే అంత మనకు సక్సెస్ వస్తుంది. సో కాన్స్టిట్యూన్సీలో 4 సబ్స్టేషన్లు శాంక్షన్ అయినాయి. 6 రూట్ల కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ చాలా రోజులైంది. ఛార్జింగ్ అది పెట్టుకుందాం సార్, ఈ వారం రోజుల్లో పెట్టుకుందాం. పెద్దాపూర్ ఇప్పుడు మొన్న 5 MA ట్రాన్స్ఫార్మర్ తీసుకొని పెట్టాం సార్. ఆ లైన్ వర్క్ కొద్దిగా ఉన్నది సార్, అది కూడా చేసి ఇస్తాం సార్. లక్కటరం కూడా మంది, అది కూడా ఫైనల్ స్టేజ్ కూడా రాదు అది సార్. సదాశివపేట అది కొద్దిగా ఉన్నది సార్, ప్రాబ్లం ఉన్నది, అది చేయాలి సార్, అది చేయాలి సార్. సంగారెడ్డి సార్, సంగారెడ్డి చేస్తాం సార్. అది నా దగ్గర పెండింగ్.